నమస్తే. నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. నార్మల్‌గా చాలామంది అడుగుతూ ఉంటారు. ఆయుర్వేదిక్ మందులు వాడొచ్చా? మనం ఇప్పుడున్న ఎరాలో చాలా వరకి మనం ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కన్వెన్షనల్ ట్రీట్మెంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడుతూ ఉంటాం. సో, నిజంగా ఆయుర్వేదిక్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? వాడొచ్చా? ఇది ఎంతవరకి సేఫు? అని చాలామంది నన్ను అడిగారు. ఇప్పటివరకి మేము చదువుకున్నప్పటి నుండి ఇంత హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అవుతున్నా కూడా మళ్ళీ ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు, అసలు ఆయుర్వేదిక్ మందులు వాడొచ్చా? అయితే ఒకప్పుడు అంటే ఒక 60 ఇయర్స్ బ్యాక్ అందరూ కూడా ఆయుర్వేదికే ఎక్కువగా వాడేవాళ్ళు. ఇది మన భారతీయ వైద్య విధానము. ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఎన్నో రకాల మందులు, ఎన్నో రకాల డిసీజెస్‌ని సమర్థవంతంగా తగ్గించేవి. అండ్ దాంతో పాటు మన సుశ్రుతుడు ఫాదర్ ఆఫ్ సర్జరీ అని ఎవరైతే అంటారో వాళ్ళు కూడా రకరకాల సర్జరీస్ చేసేవాళ్ళు. అయితే ఒక 60, 70 ఇయర్స్ టైంలో మనకి డిఫరెంట్ రూలర్స్ మనకి రావడం వల్ల మనం ఎక్కువగా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్‌నే ఇప్పుడు మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా ఆప్ట్ చేసుకుంటున్నాం. అయితే మళ్ళీ కరోనా వచ్చినాక చాలా మందిలో మార్పొచ్చింది ఏంటి అంటే, ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ అయినటువంటివి ఏమేమి ఉన్నాయి. దాంట్లో ఒకటైనటువంటి ఆయుర్వేదిక్ కూడా ఎంతవరకు సేఫు. అండ్ చాలామంది అప్పుడు మందులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్‌ని వాడడం కూడా చాలామంది స్టార్ట్ చేశారు. అయితే మారిన సినారియో ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్‌గా ఇది కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైద్య విధానం. ఆయుర్వేదం అనగానే వేదాల నుండి వచ్చిన వైద్య విధానము అండ్ వేదాల్లో చెప్పబడినటువంటి వైద్య విధానం. దీంట్లో కూడా ప్రతి సమస్యకి మనకి పరిష్కారం ఉంది. అండ్ ప్రతి జబ్బుకి ప్రివెన్షను, క్యూరు అండ్ మళ్ళీ రాకుండా రీఅకరెన్స్ రాకుండా ఏమేం చేసుకోవాలో వాటిని కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ డిసీజ్ రావడానికి కారణాలు అంటే నార్మల్‌గా ఏదైనా కార్యకారణ సంబంధం అంటారు. అంటే ఏదైనా ఒక వ్యాధి లేదా ఏదైనా ఒక డిసీజ్ రావాలి అంటే దానికి స్పెసిఫిక్‌గా కొన్ని కారణాలు ఉండాలి. కాజెస్ అంటాం. లైక్ లివర్ పాడయింది, లేదా లివర్ సిర్రోసిస్ వచ్చింది, లేదా లివర్ క్యాన్సర్ వచ్చింది. అంటే దానికి సంబంధించి మనము ఏవో ఒక కారణాలు అనేవి మనకు ఉండాలి. లైక్ వైరల్ అంటే ఇప్పుడు హెపటైటిస్ సి వల్ల, ఒకవేళ హెపటైటిస్ బి వల్ల మనకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అటాక్ అయ్యిందనుకోండి, లివర్ అనేది చెడిపోతుంది. అంటే వైరల్ అటాక్ వల్ల చెడిపోయిందా? లేదా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్ చెడిపోతుంది. అంటే ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల లివర్ చెడిపోయిందా? లేదా కొన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అంటే మితిమీరిన మసాలాలు, మిర్చీలు, స్పైసెస్ ఫుడ్ తినడము, ఇష్టమున్న టైముల్లో తినడము, అండ్ ఇష్టం ఉన్నట్టుగా డిఫరెంట్ కాంబినేషన్‌లో తినడము, ఇలా చేయడం వల్ల అండ్ ఎక్కువ పెస్టిసైడ్స్‌తో కూడినటువంటి ఫుడ్ తినడం వల్ల, ఇలాంటి ఆహారాలు తినడం వల్ల లివర్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో, ఈ కారణాలనేవి అన్నీ కూడా మనకి ఎలా డిసీజ్‌ని కలుగచేసినాయి అని తెలుసుకొని మనము డిసీజ్‌కి ట్రీట్మెంట్ చేస్తాం. సో, ఈ ట్రీట్మెంట్ అనేది వాతం, పిత్తం, కఫం అనే ఈ త్రిదోషాస్ బేస్ మీద చేసుకొని అన్ని డిసీజెస్‌కి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అయితే చాలామంది ఏంటి అంటే ఒక అపోహ ఉంటుంది, ఆయుర్వేదిక్ మందులు వాడితే అవి వేడి చేస్తాయి అని. కానీ ఆయుర్వేదిక్‌లో రెండే 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. మన బాడీలో వేడి అండ్ చలువ ఇవి 2 కూడా ఎప్పటికీ మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బాడీ హీట్ అనేది ఉండాలో మన బాడీలో అంత హీట్ ఉండాలి. అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బాడీ హీట్ అనేది ఒకవేళ ఎక్సీడ్ అయ్యింది అంటే ప్రాబ్లమ్ అనేది వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. సో, మనం దాన్ని బేస్ చేసుకొనే మన బాడీని ఈక్విలిబ్రియంలో ఉంచడానికి ఒకవేళ వాళ్ళకి బాడీ ఓవర్ హీట్ ఉన్నట్టయితే తగ్గించే మందులు, లేదా బాడీ హీట్ పెరగాలి అనుకుంటే పెంచే మందులు మనం ఈ 2 ట్రీట్మెంట్సే మనం చేస్తూ ఉంటాం. సో, అందుకనే ఆల్రెడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి హీట్ చేసే మందులు ఇవ్వము. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మందిలో ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ తగ్గకపోతే సిస్టమ్ మొత్తంలో ప్రాబ్లమ్ ఉందని కాదు. మీకు చూసినటువంటి డాక్టర్ సరిగ్గా గుర్తించలేకపోవడం వల్ల మీ ప్రాబ్లమ్ అనేది తగ్గకపోవచ్చు. అండ్ మెయిన్‌గా ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా బయట ఎవరు చెట్ల మందులు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర తీసుకొని మేము ఆయుర్వేదిక్ మందులు వాడాము మాకు తగ్గలేదు అని చెప్తూ ఉంటారు. అయితే ఎవరు ఇచ్చినా అండ్ ఎటువంటి మందు ఇచ్చినా కూడా ఈ డిసీజ్ అనేది ఎందుకు వచ్చింది? ఏ కారణాల వల్ల వచ్చింది? అండ్ ఈ కారణాల వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరిగాయి? దానివల్ల ఎలాంటి లక్షణాలు మనకి బయటపడ్డాయి? వీటిని మనం ఎలా రివర్స్ చేసుకోవాలి అన్న ఒక కార్యకారణ సంబంధం అనేది అంటామనమాట. వీటన్నిటిని కూడా ఒక డిటెక్టివ్ ఒక కేస్‌ని ఇంటరాగేట్ చేసినప్పుడు
ఎలా అయితే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం రావడానికి ఏంటి కారణము అండ్ ఎలా జరిగింది అన్న ఆలోచనతో ఆలోచించి దాన్ని సాల్వ్ చేస్తారో, ఒక డాక్టర్ కూడా ఒక పర్టిక్యులర్ డిసీజ్ వచ్చినప్పుడు అది ఏ కారణాల వల్ల వచ్చింది అండ్ ఆ కారణాలు ఎంతవరకు దాన్ని కలిగించడంలో వాటి వాటి రోల్ ఉంది అన్నది చూసుకొని ఆ కారణాలను నల్లిఫై చేస్తూ హెల్దీగా చేయడమే మనం ట్రీట్మెంట్గా చెప్తాం. సో వీటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ డిసీజ్నైనా కూడా కంప్లీట్గా తగ్గిస్తుంది. సో మన ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అన్ని గ్రంథాల్లో కూడా ఇలా కార్యకారణ సంబంధం బేస్ చేసుకొని ప్రతి డిసీజ్ గురించి చెప్పబడడం జరిగింది అండ్ వాటికి తగ్గటువంటి ట్రీట్మెంట్స్ కూడా చెప్పారు. అందుకే బయట తగ్గవు అన్నటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలా రకాలైనటువంటి డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆయుర్వేదిక్ చికిత్సా విధానాల్లో ఖచ్చితంగా తగ్గుతాయి. కాకపోతే ఆయుర్వేదిక్ చికిత్సా విధానాన్ని అవలంబించేటప్పుడు దాంట్లో చెప్పబడినటువంటి ఆహారపు అలవాట్లని అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ని డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన బాడీ అనేది ఫామ్ అయ్యేదే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాము, ఎలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతాము అన్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఒక డిసీజ్ వచ్చినప్పుడు కూడా ఆ డిసీజ్ రావడానికి కారణమైనటువంటి ఆహారపు అలవాట్లని వదిలేయాలి, మన లైఫ్ స్టైల్లో అలాంటి చేంజెస్ చేసుకోవాలి. అప్పుడే అది కంప్లీట్ రిజల్ట్ ఇస్తుంది, మళ్ళీ మళ్ళీ ఆ డిసీజెస్ రాకుండా ఉంటుంది. అండ్ ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అన్ని సిస్టమ్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ వేటికవే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి మంచి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. సో మీరు కూడా ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించవచ్చు అండ్ దానికి తగ్గ కంప్లీట్ ట్రీట్మెంట్ మీకు మంచిగా కూడా దాంట్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ.